పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేదికపై 97 ఏళ్ల వృద్ధుడు మఖన్లాల్ సర్కార్ను పాదాలకు ప్రధాని మోదీ నమస్కరించారు. బెంగాల్లోని సిలిగురికి చెందిన మఖన్లాల్ బీజేపీ సీనియర్ నాయకుడు, భారతీయ జనసంఘ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో పాటు ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొనేందుకు జమ్మూ కాశ్మీర్ వెళ్లారు. ఈ క్రమంలో అరెస్ట్ అయి జైలు శిక్ష అనుభవించారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరణానంతరం ఆయన అంతిమయాత్రలోనూ మఖన్లాల్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలన సమయంలో దేశభక్తి గీతం పాడినందుకు ఢిల్లీ పోలీసులు మఖన్లాల్ సర్కార్ను అరెస్ట్ చేసిన సంఘటనను బీజేపీ నేతలు గుర్తు చేసుకున్నారు. కోర్టులో క్షమాపణ చెప్పడానికి కూడా మఖన్లాల్ నిరాకరించారు. కోర్టులోనూ అదే పాటను మళ్లీ పాడారు. దీంతో మఖన్లాల్ తిరుగు ప్రయాణ ఖర్చులకు అవసరమైన 100 రూపాయలు ఇవ్వాలని అప్పటి న్యాయమూర్తి ఆదేశించారు. బెంగాల్లో తొలిసారి బీజేపీ అధికారంలోకి రావడం ఆ సీనియర్ నేతకు బీజేపీ నేతలు తగిన గౌరవం కల్పించారు. माननीय प्रधानमंत्री परम आदरणीय प्रधानमंत्री श्री 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 వెస్ట్ బెంగాల్ సీఎం గా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధాని మోదీ బెంగాల్ గడ్డకు సాష్టాంగ నమస్కారం చేశారు. బహిరంగ సభ వేదికపై పాదాలపై కూర్చొని నమస్కరించారు. 44 ఏళ్లుగా బెంగాల్లో అధికారం కోసం పోటీ పడుతూ వస్తోన్న బీజేపీ మోదీ అమిత్ షాల రాజకీయ చతురతతో ఆ కలను సాకారం చేసుకుంది. 207 స్థానాలు గెలుచుకొని పశ్చిమ బెంగాల్లో పాగా వేసింది. 12 ఏళ్లుగా ప్రధానిగా ఉన్న మోదీ బెంగాల్ పై ప్రత్యేక దృష్టి సారించారు. గత ఎన్నికల్లో తమకు ఎదురులేదన్న ధీమాలో ఉన్న దీదీకి 77 స్థానాలు సాధించి షాక్ ఇచ్చారు. ఈసారి కాషాయ జెండా ఎగరేస్తామని పట్టుబట్టి పక్కా ప్రణాళికతో శాసనసభ ఎన్నికల సంగ్రామంలోకి దిగారు. 44 ఏళ్లుగా కలగనే మిగిలిన అధికారాన్ని కాషాయ దళానికి అంకితమిచ్చారు. ఆ గెలుపు ఇచ్చిన ఉప్పొంగే ఆనందాన్ని సభా వేదికపై ప్రజలకు నమస్కరించి చాటారు ప్రధాని మోదీ. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివప్రసాద్, సంఘటన ఏదైతే ఇవాళ జరిగిందో బెంగాల్లో సువేందు అధికారి యొక్క ప్రమాణ స్వీకారం సందర్భంగా జరిగినటువంటి ఈ సంఘటన యావత్ భారతదేశం కూడా తీవ్రమైనటువంటి ఉత్కంఠని, చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసింది. కొత్తగా అంటే ఇదివరకు చరిత్రంతా తెలియనటువంటి యువకులంతా కూడా ప్రస్తుతం నెట్ మీద ఉన్నారు. మొత్తం అంతా కూడా ఎవరు అసలు ఈయన, ఈ వృద్ధుడు ఎవరు, ఆయన పేరేంటి, ఎందుకు ఆయనకి నమస్కారం చేశాడు నరేంద్ర మోడీ, ఏం జరిగింది, అంత గొప్పవాడు ఆయన అని ఆయన గురించి చర్చ చేస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. మాధ్యమాల్లో ఎప్పుడైతే ఆయన సంబంధించినటువంటి పేరు మఖన్లాల్ సర్కార్ అనే పేరు ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు ఆ పేరు పెట్టుకుని అందరూ వెతుక్కుంటున్నారు ఆయన గొప్పతనం ఏమిటి, ఎందుకు చేశారు నమస్కారం అని చెప్పి. ఆనాటి జనసంఘ వ్యవస్థాపకుడు అయినటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీకి రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి వ్యక్తి మఖన్లాల్ సర్కార్. సిలిగురిలో జన్మించినటువంటి ఆయన తన యొక్క జీవితాన్ని మొత్తాన్ని కూడా భారతీయ జనతా పార్టీకి, అంతకుముందు జనసంఘ్కి అంకితం చేసినటువంటి వ్యక్తి. శ్యామాప్రసాద్ ముఖర్జీతో కలిసి కాశ్మీర్ వెళ్ళి కాశ్మీర్లో భారత జెండా, జాతీయ పతాకాన్ని ఎగరేసినటువంటి సందర్భంలో అక్కడ ఆయన తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కొన్న పోలీసుల నుంచి వాళ్ళ దగ్గర నుంచి అరెస్ట్ అయ్యి అక్కడి నుంచి చాలా కాలం పాటు జైల్లో గడిపినటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఇందాక మీరు చెప్పినట్టుగా శ్యామాప్రసాద్ ముఖర్జీ అంత్యక్రియలో పాల్గొన్నారు. వందే మాతరం పాడినందుకు ఆయన శిక్షించాలని ప్రయత్నం చేసినప్పుడు నేను క్షమాపణ చెప్పను అని చెప్పి మళ్ళీ ఇంకోసారి కోర్టులోనే వందే మాతరం గీతం పాడినటువంటి మహానుభావుడు మఖన్లాల్ సర్కార్. కాబట్టి ఆయనకి పదనమస్కారం చేయడం ద్వారా మోడీ అద్భుతమైనటువంటి చిత్రాన్ని ఆవిష్కరించారు. అంటే నిజానికి స్వాతంత్రోద్యమంలో కానీ స్వాతంత్రోద్యమానికి ముందు కానీ జరిగినటువంటి సంఘటనలు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, దేశం కోసం ఎవరెవరు పోరాడారు అనేటటువంటి అంశాల్లో చాలా ప్రముఖంగా వచ్చినటువంటి కొన్ని పేర్లు మాత్రమే మనకు కనిపిస్తాయి. కానీ వీటికి అతీతమైనటువంటి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. అందులో ఒకరు ఈ మఖన్లాల్ సర్కార్. ఆయన్ని గుర్తుపెట్టుకుని ఆయన్ని ఆహ్వానించి, ముఖ్యంగా ఆయన ఏదైతే కలలుగన్నాడో అటువంటి సురాజ్యం కోసం, శ్యామాప్రసాద్ ముఖర్జీ కలలుగన్నటువంటి సురాజ్యం కోసం ఎవరైతే తాపత్రయపడ్డారో ఆ మఖన్లాల్ని ఆ కార్యక్రమానికి ఆహ్వానించి భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా బెంగాల్లో అధికారానికి రావడం, ఆ సందర్భంలో ముఖ్యమంత్రి యొక్క ప్రమాణ స్వీకారం, అట్లాంటి సందర్భంలో ఆయన అక్కడిని కూర్చోబెట్టి ఆయన ఆహ్వానించి ఆయన సత్కారం చేసి ఆయన ఆలింగనం చేసుకుని ముందుగా ఆ తర్వాత ఆయన పాదాలకి నమస్కారం చేయడం, సాష్టాంగ నమస్కారం చేయడం సామాన్యమైనటువంటి అంశం కాదు. ప్రధానమంత్రులు ఎప్పుడు ఇట్లా చేసినటువంటి సందర్భాలు ఎక్కడ మనం చూడం.
నరేంద్ర మోడీలో ఉన్నటువంటి గొప్పదనాన్ని, నరేంద్ర మోడీలో ఉండేటటువంటి మరో యాంగిల్ని నేను సుస్పష్టంగా భారత ప్రజలందరూ కూడా చూడగలిగారు. అత్యద్భుతమైనటువంటి సన్నివేశం. మనం ఒకసారి చూస్తే మనకి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి, చాలా ఆశ్చర్యం కలుగుతుంది, చాలా ఉద్వేగం కలుగుతుంది. అంటే ఇలా కూడా గౌరవించేవాళ్ళు ఉన్నారా? ఏ వ్యక్తికైనా సరే ఆ వ్యక్తి చేసినటువంటి అనేక రకాల గొప్ప అంశాలు ఉండొచ్చు కాక వాటిని ప్రస్తావించి వాళ్ళ ముందు మాట్లాడినప్పుడు, సత్కారం చేసినప్పుడు కలిగేటటువంటి ఆనందం అమేయం, చెప్పలేని దాని గురించి. అటువంటి ఆనందాన్ని ఇవాళ ఖచ్చితంగా మక్కనాల్ సర్కార్ అనుభవించి ఉంటారు. తాను ఏదైతే కళ్ళగన్నారో ఆ కళ నిజమైనందుకు ఆనందంతో ఉప్పొంగిపోయారు ఆయన. అట్లాంటి సందర్భంలో ప్రధానమంత్రి మోడీ సాక్షాత్ ఆయన పాదాలకు నమస్కారం చేయడం ఆయనకి మహదానందాన్ని కలిగించి ఉంటుంది డెఫినెట్గా. అంతేకాక భారత ప్రజలందరికీ కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పింది. ఎట్ ద సేమ్ టైం నరేంద్ర మోడీ ఎంత గొప్పవాడో, ఏ విధమైనటువంటి విధేయతలతో ఉండాలో, ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే తనకంటే అత్యున్నత స్థానాన్ని ఆయనకి ఇచ్చి ఆయన పాదాలకు నమస్కారం చేయడం, మనుషులు ఎలా ప్రవర్తించాలో తెలియచెప్పేటటువంటి సంఘటనగా దీన్ని భావించాల్సి ఉంటుంది. ఇది ఒక ఎత్తు అయితే, మరోవైపు బెంగాల్ ప్రజలకి ఆయన మోకాళ్ళ మీద కింద కూర్చుని, డాస్ మీద కూర్చుని నమస్కారం చేశారు. కారణం ఏంటంటే విజయం సాధించాం, ఇక పాగా వేసేసాం కోర్టులో, ఈ నుంచి సామ్రాజ్యం మందే అని కాదు. ఈ విజయం యాక్చువల్గా ప్రధానంగా అమిత్ షా చెప్పని, లేకపోతే నరేంద్ర మోడీ చెప్పని, ప్రధానంగా వాడు చెప్తున్నటువంటి మాట, భారత అంతర్గత రక్షణకి ఇది అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ గెలవడం. అది వాడు ప్రధానంగా చెప్తున్నది. వేలాది మంది ఇంకా దాటి లక్షలాది మంది అంటే బాగుండదేమో, కానీ వేలాది మంది భారీ సంఖ్యలో బంగ్లాదేశ్ నుంచి తరలి వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ చేస్తున్నటువంటి అకృత్యాలు, అఘాయిత్యాలు, గూండాగిరి, ఒక రాజకీయ పార్టీ వాళ్ళకి ఏదైతే ఆశ్రయం కనిపించిందో వాళ్ళ తొత్తుల్లాగా వ్యవహరించినటువంటి స్థితి నుంచి దాన్ని బయటికి తీసుకొచ్చామనేటటువంటి విపరీతమైనటువంటి ఆనందం, అలా చేయడానికి కారకులైనటువంటి బెంగాల్ ప్రజల మీద ఉన్నటువంటి అపూర్వమైనటువంటి కృతజ్ఞత, ఇవన్నీ కలిపి ప్రధానమంత్రి మోడీ డాష్ మీద నుంచి మొక్కల మీద కూర్చొని నమస్కారం చేసినటువంటి సంఘటన, ఈ రెండు కూడా భారత యొక్క గొప్పదనంలో ఉండేటటువంటి ప్రధాన యొక్క అంశాలన్నింటినీ కూడా ఆవిష్కరించినాయి. ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా సరే వినయ సంపద అనేది వ్యక్తికి ప్రధానంగా ఉండాలి. దాన్ని స్పష్టంగా చెప్పింది అనేక రకాల శ్లోకాల్లో, సంస్కృతంలో అనేక రకాల శ్లోకాల్లో వాటన్నిటి కూడా విన్నాం మనం. ఎంత వినయంగా ఉండాలో, కేవలం డబ్బు కాదు ప్రధానం, అవన్నీ కూడా తెలియజెప్పే పరిస్థితి వచ్చిందని చెప్పారు. అత్యద్భుతమైన సంఘటనలు ఇవన్నీ నేను చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్, శివప్రసాద్.